చాలు చాలు అంటే ఆమె ఏం చేస్తుంది అక్కడ తరచూ వచ్చి తనకున్న తన ప్రతిపాదకులను తీర్పు తెచ్చమని అడుగుచు వచ్చాను కానీ అక్కడ మాట ఉండాలి, వేడక తరచుగా వాడు పట్టించుకోకపోయినా కూడా, ఆ న్యాయవాది పట్టించుకోకపోయినా కూడా ఆమె మాత్రం తరచుగా వచ్చింది అర్హతనే ఉంది. దైవ భీతి లేని వాడు ఎవరు? ఆ యొక్క న్యాయవాది. ఒక దైవ భీతి లేని మనుషులకు భయపడిన ఒక న్యాయవాదే ఆ మారి ఒక విధవరాలు వచ్చి వేడక అడిగితే ఆయన మనసు మార్చుకుంటే హల్లెలూయా. కాబట్టి ప్రార్థించే ఆ యొక్క ప్రార్థనలో కూడా ఏముండాలంటే ఒక పట్టుదల ఉండాలి. పట్టుదలతో అడగలవాలి. ఆమె అడిగింది ఆమె కొనుక్కునేంత వరకు. హల్లెలూయా. ఆ మరి ఒక పట్టుదలతో మనం ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వినే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అనుకుంటాను ఒక మాట ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉన్నది. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అక్కడ ఏమనుందంటే ఏ పట్టుదలతో? పూర్ణమైన పట్టుదల. అది ప్రార్థన. ఏదో చేశాను, పోయాము, ఇస్తే తీసుకుంటాను, లేదంటే లేదు, అది కాదు పూర్ణమైన పట్టుదల. హల్లెలూయా. పూర్ణమైన పట్టుదల ఏంటంటే దాన్ని పొందుకునేంత వరకు, అది నీ జీవితంలో దొరికేంత వరకు. హల్లెలూయా. కరెక్టేనా? ఆమె సారపత విధంగా రాత్రంతా ప్రార్థన చేసిందంట. ఎట్లుండాలి ఆమె యొక్క ప్రార్థన? ఎందుకంటే ఉదయం చచ్చిపోబోతున్నారు, లేకపోతే దాని తర్వాత అది ఒక ముద్ద తిని దాన్ని దాని తర్వాత వాళ్ళకి ఫుడ్ లేదు. ఆమె రాత్రంతా ఏడ్చుంటది. రాత్రంతా 2 చేతులు దేవుని వైపు ఎత్తుంటుందా? హల్లెలూయా. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నన్ను తీసుకో, అయితే నా యొక్క కుమారుని ఎట్టైనా కాపాడు. కుమారుడు కూడా ఏమైపోతా ఉన్నాడు? పక్క చిక్కిపోతా ఉన్నాడు. ఒళ్ళంతా ఎల్లోయిష్ గా మారిపోయి, పళ్ళంతా ఎల్లోయిష్ గా మారిపోయి, పసుపుగా ఒళ్ళంతా మారిపోయి, చర్మం అంతా మొత్తలు పడిపోతా, తన కంటి ముందే తన కుమారుడు ఏమైపోతాడంటే క్షీణించిపోతా ఉన్నాడు. ఆ మాట క్షీణించిపోతా ఉంటే ఏ విధంగా ఒక తల్లి యొక్క ప్రార్థన ఉంటుంది, అదేవిధంగా ఒక విధవరాల యొక్క ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. నిజంగానే దేవుడు షేక్ అయి ఉంటాడు. దేవుడి యొక్క సింహాసనం కదిలించబడి ఉంటాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన దేవుడి యొక్క సింహాసనం మీద దగ్గరికి వెళ్ళి తట్టుంటుంది. ఆమె ఏ యొక్క సందేహము లేదు, ఏ వండరు లేదు, ఏ యొక్క ఆశ్చర్యపోయే ఒక ఈ సమయం ఇది కూడా లేదు. కాబట్టి తన యొక్క దాసుని యొక్క ఏం చేశాడని మరుసటి రోజు వెళ్ళమన్నాడు. పో, ఆ యొక్క సారపాతలో ఉన్న ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను ఆల్రెడీ ఆమెకి నేనేం చేశాను? ఆజ్ఞాపించాను. దేవుడు వచ్చి కళలో మాట్లాడాలి, స్వరంతో కూడా మాట్లాడాలి. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఆమె ఎందుకంటే ఆమె హృదయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడా? ఏలి యొక్క క్యాలిబర్, ఆమె యొక్క క్యాలిబర్ 2 ఒకటే. ఏలి యొక్క స్వభావము, ఆమె యొక్క స్వభావము ఒకటే. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, పో, నేను ఆమెకు ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తుంది. పోవాలి. ఆమె ప్రార్థన ఏం చేసింది చూడు, ఆయనని మాత్రమే పోషించాల. హల్లెలూయా. ఆమెని, తన కుమారుడిని, తనతో పాటు తన యొక్క దైవజనుని కూడా పోషించింది. ఎట్లాంటి ఒక ప్రార్థన చేసింది చూడండి. హల్లెలూయా. వీళ్ళని ఒక పట్టుదల, పూర్ణమైన పట్టుదల, పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసిగిపో. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాకపోతే అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి దేవుడు సమాధానం ఇచ్చేదానికి లేటుగా ఉంటే ఆ మధ్యలో దోపడి అక్కడ
వాడిస్తాడట సమాధానం. హల్లెలూయా. వాడిచ్చే సమాధానం ఎప్పుడు ఎక్కడంటే వాక్యానికి నెగిటివ్ గా ఉంది. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి సమాధానం వెంటనే ఇస్తాడు. వాడు ఎట్టిస్తాడంటే నెగిటివ్ గా ఇస్తాడు. నెగిటివ్ థాట్ తీసుకొస్తాడు. వక్త అంటున్నాడు దేవుడు సమాధానం ఇవ్వడంలో ఆయన ఆలస్యం చేశాడంటే మధ్యలో అపవాది తోడుతాడు. వాడు వచ్చి నెగిటివ్ గా సమాధానం చెప్తాడు. తన యొక్క కుమార్తె కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇవ్వలేదన్న. దేవుడు రిఫ్యూజ్ చేశాడు. అప్పుడు అంటున్నాడు ప్రవక్త ఏమంటున్నాడంటే, వెన్ గాడ్ రిఫ్యూజ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్, దేవుడు నీ యొక్క ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి ఆయన తిరస్కరించినప్పుడు, దట్స్ ద టైమ్ ఆఫ్ ద సాతాన్ టు స్పీక్ విత్ యూ. నీతో మాట్లాడడానికి అదే అపవాది యొక్క సమయము. హల్లెలూయా. వాడు అన్నాడు వచ్చి ప్రవక్త దగ్గర, చూడు నీ అన్నదమ్ములందరూ చనిపోయాడు, నీ తండ్రి చనిపోయాడు, నీ ఒళ్ళోనే పడి చనిపోయారు అందరూ, నీ సంఘం చెదిరిపోయింది, అందరు ఎక్కడికట్ట వెళ్ళిపోయారు, నీ భార్య చనిపోయింది, ఆడు చూస్తే ఫిలిప్ వాళ్ళు రోగంతో ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఈమె ఆఖరి మన ఊపిరితో ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పావు కదా అందరికీ ఆయన మంచి దేవుడని, ఆయన బాగు చేసే దేవుడని, ఆయన క్యాన్సర్ని బాగు చేయగలడని. టీబీ క్యాన్సర్ కన్నా పెద్దదా? నువ్వు చెప్పు. క్యాన్సర్ కన్నా చిన్నదే కదా. క్యాన్సరే బాగు చేస్తే అప్పుడు టీబీ ఎంత కొద్ది. ఆయనే వచ్చి మాట్లాడగల, ఆయన ఏం చేయబెట్టి ప్రార్థన చేయగలడు. ఆయన ఒక కనుసైలు చూస్తే చాలు నీ బిడ్డ బతుకుతుంది. హల్లెలూయా. ఆమె ప్రార్థన అంటున్నాడు, దట్స్ ద టైం అంట. అపవాది మాట్లాడే ఒక సమయం అంట. దేవుడు మాట్లాడకపోతే ఎవరు వచ్చి మాట్లాడతాడు? అపవాది వచ్చి మాట్లాడు. అయితే ప్రార్థన అంటున్నాడు, ఆ యొక్క అవిశ్వాసాన్ని పగలగొట్టుకొని వచ్చాడంట బయట. ఆ యొక్క అన్బిలీఫ్. హల్లెలూయా. ఆమె ఆ యొక్క అవిశ్వాసాన్ని పగలగొట్టుకొని ప్రార్థన నిత్య జీవంలోకి వచ్చాడంట. నిత్య జీవంలోకి వచ్చాడంట. అక్కడ మాట్లాడతాడు అపవాది మాట. హల్లెలూయా. వాడు ఏది మాట్లాడినాను హల్లెలూయా. ఆమె మనం కానీ పూర్ణమైన పట్టుదలతో కానీ మనం కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె నర్సు ఆఫ్రికాలో ఉన్న క్యాన్సర్ వచ్చి ఉంటుంది. దానికి క్యాన్సర్ వచ్చి ఉంటే ఎన్నో లెటర్లు రాశారు. చెప్పదు బెడన ఒక్కసారి నువ్వు ఆఫ్రికాకి వచ్చి నా కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకా పర్మిషన్ ఇవ్వాలి ఆ ప్రవక్తకి ఆఫ్రికాకి పోవడానికి. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుని యొక్క పర్మిషన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన సిన్సియర్ గా ప్రార్థన చేస్తాడంట దేవుడి దగ్గర. ఏమని ప్రార్థన చేస్తుందంటే, నేను చచ్చిపోవడానికి ముందు ప్రభువా నీ సేవకుడితో ఒకసారి నేను మాట్లాడి ఆయన చేత ప్రార్థన చేయించుకొని నా తర్వాత నేను చచ్చిపోవాలని చెప్పండి. సిన్సియర్ గా చేస్తున్నాను ప్రార్థన. సిన్సియర్లీ ఆమె ప్రార్థన దేవుడు విన్నాడంట. హల్లెలూయా. ఆమె ప్రార్థన దేవుడు విని ప్రవక్త బ్రిటన్కి వెళ్ళి అక్కడ బ్రిటన్ లో ఉండి ఆ యొక్క రాజుకు ప్రార్థన చేయడానికి ఆయన పోయింటాడు. ఆ స్థలానికి ఆయన పోయినప్పుడు ఆయన అక్కడికి వస్తున్నానని ఎట్లా తెలుసుకున్నారో తెలియదు నాకు అంటున్నాడు ఆయన. నేను అక్కడికి వస్తున్నానని వాడికి ఎట్లా తెలిసిందో, ఆమె ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ పట్టుకొని ఆ ప్రత్యేకమైన ఫ్లైట్ లో ప్రవక్త రావడానికి ముందే ఆమె పోయి దిగేసాడు. ఆమె కొంతమంది తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రవక్తపై దగ్గరగానే ప్రవక్తకు అనౌన్స్మెంట్ వస్తుంది, విలియం బ్రెన్నాన్ ఎక్కడున్నా పలానా స్థలానికి రావాలని. అప్పుడు మేనేజర్ అందరినీ తీసుకొని పోతాడు. ప్రవక్త పోయినప్పుడు అడిగి చూస్తే ఆమె అటే పక్క చిక్కిపోయి సన్నగా అయిపోయి ఎముకలుగా ఉంటుంది.
భర్త అన్నాడు ఆ మీద డ్రెస్ తీసేసాడు, అంటే పైన ఉన్న డ్రెస్ తీయబడిందంట. భర్త చూడాలి తీయండి, తీస్తే అంటే కింద వరకు తీయ, జస్ట్ పై వరకు తీశాడు. ఒక్క ఎముకలు ఉన్నాయండి, ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఆయన చూసి ఆయనకి ఒక విధంగా అయిపోయిందంట. ఆయన అప్పుడు ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాట ఏమి ఒక నర్సుని పిలిచి ఆమె ఏం మాట్లాడుతుందో వినండి అని చెప్పినప్పుడు ఆ నర్సు ఆ నోరు దగ్గరికి పోతే ఆమె మాట్లాడిందండి ఏమని, ఇప్పుడు సహోదరు బ్రహ్మాన్ని ప్రార్థన చేయమని చెప్పండి, నేను చనిపోయి దేవుని సముఖానికి పోవాలి. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు ప్రార్థన హౌ కెన్ ఐ, ఒక దైవజనుడిగా నేను దాన్ని ఆ ప్రార్థన నేను ఎట్లా చేయగలను. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు అప్పుడు ఆయన ప్రార్థనకి మోకాల్లోని ఆయన ప్రార్థన చేసినప్పుడు లిటరల్లీ పరిశుద్ధాత్మ అక్కడికి వస్తాడు. హల్లెలూయా, ఆమేన్. సిన్సియర్ ప్రేయర్, భర్త ఎప్పుడు చేసినా సిన్సియర్ ప్రేయర్ చేస్తాడు. హల్లెలూయా. ఆ సిన్సియర్ ప్రార్థన ఆయన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ దిగుచి పావును వలే వచ్చి కోసుకుంటాడట. ఆయన ప్రార్థన చేసేంత వరకు పావును కోసుకునే ఉంటుంది. ఆమేనని చెప్పినప్పుడు పావును ఎగిరినాడు. హల్లెలూయా. వాస్తవానికి అక్కడ పావులు లేదు, ఏమీ లేదు, పావురాలే లేవు ఆ స్థలం. అయితే పరిశుద్ధాత్మ ఆయన స్థలంలో వచ్చాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయిన విత్ ఇన్ 6 months కి ఆమె బాగా అయిపోతుంది. 6 నెలలకి బాగయ్యి దాని తర్వాత మళ్ళీ తన యొక్క ప్రొఫెషనల్ లో పోయి ఆమె యొక్క నర్సు పని చేసుకుంటూ ఒక ఫోటో ఎత్తి ప్రాంతం పంపిస్తుంది మళ్ళీ. హల్లెలూయా, ఆమేన్. ఆమె ఎవరో కాదు, రెడ్ క్రాస్, అమెరికాలో రెడ్ క్రాస్ ఫౌండర్ యొక్క మనవరాలు ఫ్లోరెన్స్ నైటింగేల్. చూడండి, ఒక మెడికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి మెడికల్ అవసరమైంది. హల్లెలూయా. ఎవరికైనా దేవుడు అవసరమై ఉన్నాడు, ఆయన స్వస్థత అవసరమై ఉన్నాడు, అది ఎవరైనా సరే. హల్లెలూయా. అదంతా పంపించింది. అప్పుడు అంటున్నాడు హర్ సిన్సియర్ ప్రేయర్, ఆమె యొక్క యథార్థమైన ప్రార్థన. హల్లెలూయా. మీల్టౌన్ లో ఒక చిన్న పాప ప్రార్థన చేస్తుంది, గుర్తుందా? 9 సంవత్సరాలు, మేబీ 6 నెలలు అనుకుంటాను. ఆ పాప పడకలోనే ఉంది సిన్సియర్ అయిన ప్రార్థన చేస్తుందట. ప్రత్యేక బుక్ ఒకటి చదివి, అవును, ఆ బుక్ చదివి ఈయన నిజమైన దేవుని యొక్క పంపబడ్డ దైవజనుడు, ప్రభువా ఆయన కానీ నా దేవుడు కానీ వచ్చి నాకు కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు నాకు స్వస్థతనిస్తావు. హల్లెలూయా, ఆమేన్. డాక్టర్ అన్నాడు ఆ పాపను కూడా సిన్సియర్ ప్రేయర్ అన్నాడు. యథార్థమైన ఒక పూర్ణమైన పట్టుదలతో కూడిన ఒక ప్రార్థన ఆ పాప చేసింది. 3 పేర్లు చెప్పాడు. ఆ అమ్మాయి సిన్సియర్ గా ప్రార్థన చేసేవాడు. ఒకటి ఫ్లోరెన్స్ నైటింగేల్, రెండవది మీల్ టౌన్ లో ఉండే జార్జ్ కటర్ యొక్క కూతురు, మూడవది ఇంగ్లాండ్ రాజు, ఆయన కూడా చేశాడంటే సిన్సియర్ గా దేవుని. ఆ యొక్క దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి ప్రభు. ఆయనకి సెలోరియస్ డిసీజ్ ఏదో ఉంది, లివర్ డిసీజ్. వీళ్ళు ముగ్గురు సిన్సియర్ ప్రార్థనకి దేవుడే ఆయన ఆ స్థలానికి తీసుకొని పోయింది. హల్లెలూయా, ఆమేన్. ఎంతో మంది చేశారు సిన్సియర్ అయిన ప్రార్థన. జిమిమా ఆంటీ కూడా సిన్సియర్ ప్రార్థన. హల్లెలూయా, ఆమె కూడా సిన్సియర్ ప్రేయర్, ఆమె కూడా సిన్సియర్ గా చేసేది. దేవుడు అడిగేది, దేవుడికి ఒక ఛాలెంజ్ ఇస్తుంది. హల్లెలూయా, ఎట్లాంటి ఒక కార్యం చూడాలి. దేవునికే ఛాలెంజ్ విసరాలంటే ఏ మానవ ఒక విశ్వాస జీవితాన్ని ఆయన జీవించాలి. హల్లెలూయా. దేవునికి ఛాలెంజ్ విసరాలన్నా ఒక ధైర్యం ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి, ఒక నీతి నీలో ఉండాలి. ఇవన్నీ లేకుండా దేవుడికి మన ఛాలెంజ్ విసరలేదు. ఆమె ఛాలెంజ్ విసిరిందంటే ఎంత క్లియర్ గా ఉండాలి దేవుడి.
సునేమిరాలైన నేను ఇక్కడ ఉన్నాను. తను సునేమిరాలతో పోల్చుకుంది. ఆ మాటను నాకు ఇచ్చారు యొక్క కుమారుడు, నీ యొక్క సేవకుడైన ఏలియా ఎక్కడ ప్రభు అనేది. ఓ మన దేవుడు రోషం కలిగిన హల్లెలూయా, ఆమేన్. రోషం కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఏలియాని పెట్టుకొని ఏలియా లేడని చెప్పలేదా? ఆ తల మీదనే పోతున్నాడు ఏలియా ఆమె అడిగినప్పుడు. హల్లెలూయా. చూడండి, పరిస్థితులన్నింటినీ మార్చి అనే సిన్సియర్ ప్రేయర్ ఏమైనా వీరిని ఒక పూర్ణమైన పట్టుదలతో ఆమె చేసిందో చూడండి. మన దేవుడు మారని దేవుడు. ఈజ్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మారని దేవుడా. వాళ్ళకి ఆ రోజు ఆ విధంగా చేస్తే ఈ రోజు అదే సిన్సియర్గా మనగానే వచ్చినట్లయితే దేవుడు మనకు కూడా అదే చేయడానికి ఆయన పట్టుదల ఉన్నాడా? ఈజ్ ఆబ్లిగేటెడ్. హల్లెలూయా. ఈజ్ ఆబ్లిగేటెడ్. ఒకరోజు ఒక అతను అడుగుతారు, ముక్కు ఒకటి పిల్లోడికి క్యాన్సర్ వచ్చి ముక్కు అంతా తినేసి ఉంటాడు. మీకు తెలుసు, సార్ చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. రక్తం పోయి దాన్ని చూసి ఏమని ప్రార్థన చేయమంటావు ప్రభువా? ఆ మారి ముక్కు తినేస్తా ఉంటాయి క్యాన్సర్. ఆయన ప్రార్థన చేయలేక ఆ క్యాన్సర్ను ఆ యొక్క పిల్లవాడి మధ్యలో నీ రక్తాన్ని నేను పెడుతున్నాను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు రక్తం వచ్చి ప్రార్థన చేస్తే కాంతియాలను ఎత్తిపెట్టుకుంటాడు. ఆయన కాంతి ఇవ్వడానికి వచ్చినప్పుడు ప్రార్థన రిఫ్యూజ్ చేస్తాడు. నేనే నీకు ఇవ్వాలి, నేను ఉండే పరిస్థితిలో నాకు ఇవ్వాలి ప్రాంత, ఆ డబ్బులు పెట్టుకొని పిల్లోడికి వైద్యం చేయించు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మేబీ 2-3 రోజులకి కంప్లీట్ గా హీల్ అవుతుంది. ముక్కు ఆ యొక్క క్యాన్సర్ హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత ఆ యొక్క హాస్పిటల్ ఓనర్ ఏం చేస్తుందంటే బిల్లు వేస్తుంది. వీళ్ళ కేసు చూసి వాళ్ళ దృష్టిలో వాళ్ళకే దయ పుట్టి ప్రేమ పుట్టి, హల్లెలూయా, నిజంగానే వాళ్ళకి అర్థమై ఉండదు ఎట్ట ఈ అబ్బాయి స్వస్థతను అందుకున్నాడు. స్వస్థతను అందుకున్నానికి వాళ్ళే సంతోషపడి ఉంటారు. ఆయన ఏం చేశాడంటే నేను బిల్లే కట్టలేదు, నీకు ఫ్రీ అని చెప్పి ఆయన పంపించేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఎవరికి? వాళ్ళ నాన్నకి. బిల్లోడు బాగా అయిపోయాడు, బిల్లు కట్టించుకోలేదు. ఎట్టయినా సరే ఈ కాని తీసుకెళ్లి ఆ దైవజనుడికి చేతిలో పెట్టాలి. ప్రభువా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో, ఆయన కానీ ఇప్పుడు కానీ నాకు కానీ కనిపిస్తే ఆయన ఈ కాని నేను పెట్టేస్తాను. ఆయన అనుకుంటున్న సమయంలో కొత్త ముందుకు పోతాడు. ఈయన వెనకాలలో పోతుంటాడు, ఆయన ముందు దారిలో కొత్త పోతా ఉంటాడు. హల్లెలూయా. ఆ సమయంలో వెంటనే ఓవర్టేక్ చేసి ఆ కారు ఆపి వెంటనే కొత్త దగ్గరికి వెళ్ళి కొత్తకి థ్యాంక్స్ చెప్పి ఆ కారు తీసి ఆయన చేతిలో పెట్టేసి దొంగ ఆయన బండికి వెళ్ళిపోతాడు. సిన్సియర్ గా నువ్వు ఏది చేసినానో దేవుడు దాన్ని దీవిస్తాడు. ఈ సిన్సియర్ హృదయం దేవుని ఏదడిగినా. హల్లెలూయా. కాబట్టి పూర్ణమైన పట్టుదల మనం దేవుడు అయినప్పుడు దేవుడు చేసే తీరతాడు. ఆయన వెనకాడి దేవుడు కాదు, ఆయన మారని దేవుడా, మారిపోయిన దేవుడు కాదా, శక్తిహీనుడైన దేవుడు కాదా. ఆయన ఆయన అదే శక్తితో, అదే బలంతో, అదే మేనతో మన ముందు ఉన్న దేవుడా. కాబట్టి ఈరోజు మనకి ప్రార్థన లేకపోతే మన జీవితంలో మనము పోలేదు. జీవితాన్ని పరిగెత్తలేదు బండి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ప్రేయర్ ఈస్ ద ఫ్యూయల్ టు ద లైఫ్ అన్నాడు ఆయన. ప్రార్థన మన జీవితానికి ఏంటంటే అది ఇంధనం. అది ఇంధనం లేకపోతే మనం పరిగెత్తలేము. ఈ క్రైస్తవ జీవితాన్ని పరిగెత్తలేము. బండి స్టక్ అయిపోతుంది, లేకపోతే ఆగిపోతుంది. హల్లెలూయా.
ప్రేయర్ ఏమైంది? ఫియర్. కాబట్టి ప్రార్థన అతి బలమైన ఒక ఆయుధం. తెలుసా, మనం ఎంతమంది కోసం మనము రక్షించబడాలని ప్రార్థన చేశామో వాళ్ళు ఎక్కడైనా ఉంది, అయితే దేవుడు ఇచ్చాడు రక్షణ. వాళ్ళు ఇతను రక్షించే రక్షణే రాదు ఇతనిగా అనుకున్న వాళ్ళు కూడా రక్షించబడతారు. ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్. ప్రార్థన కార్యాలను మారుస్తుంది. రక్షణే తీసుకొచ్చి దేవుడు ఇస్తే ఈ భూమి పైన రక్షణ కన్నా గొప్ప కార్యం ఏమీ లేదు. దానినే ప్రార్థన చేయగలిగితే ఇక మిగిలిన కార్యాన్ని ఇంకా ఎంతగా దేవుడు చేయడానికి ఆయన సమర్థుడా. ఇఫ్ వీఆర్ సిన్సియర్, మనం కానీ యథార్థంగా దాన్ని ఉండగలుగుతాం, ప్రార్థిస్తాం. ఆమె అవును, ప్రార్థించాల్సిన వాళ్ళ సమయం అనేక విధాలు వస్తున్నాడు. ఇక్కడ అంట వెళ్తా అంట అవన్నీ వాడి మారు పేర్లు. ప్రతి వ్యాధి కూడా వాడి యొక్క మారు పేరు అని వాడి బిరుదది. ఒమిక్రా, డెల్టా, కరోనా, జాండీస్, డెంగ్యూ, థైరాయిడ్, తర్వాత ఏంటి టైఫాయిడ్, ఇవన్నీ వాడి యొక్క మారు పేరు. వాడు ఏ పేర్లైనా పెట్టుకొని రాడు. శిలువ మన పైన దేవుడు పొందిన గాయాల దానికి మందయ్యుడు. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏ పేరుకైనా రాయండి, ఒకే మందు వాడు. ఆమె అంటే రకరకాలుగా వస్తారు. ఇందాక కూడా నేను రావడానికి ముందు 5వ క్లాస్లో మాట్లాడుతున్నాను. అక్కడ పరిస్థితులు చెప్తున్నాడు. వాళ్ళు లాక్డౌన్ చేస్తున్నారు చెన్నై. ఆదివారం అయితే ఫుల్ లాక్డౌన్, నైట్ కూడా లాక్డౌన్ అనుకుంటా. వాళ్ళు ఇక్కడ చచ్చిపోయారంట మొన్న వాళ్ళ చర్చిలో. ఒక సహోదరి పాప అని హ్యాండిక్యాప్ అయితే బైక్ లో పోతా ఉంటే పోలేదంట, నిలబడిపోలేదంట. ట్రాఫిక్ ఎవడో ఒక తాగేసి వచ్చి కొట్టాడట. నిలబడుకున్నాను. ఎట్టయినా అపవాది దాడి చేస్తాడు మనకి. కరెక్టా కాదు? నువ్వు నిలబడుతున్నా కొడతాడు, నువ్వు పోయినా కొడతాడు. అందుకే ప్రాక్ట ఒక మాట అన్నాడు, నీకు నిద్ర వస్తే మాత్రం బండి దోలబాగా అన్నాడు. కరెక్ట్ అన్నాడు ఒక మాట. నువ్వు కరెక్ట్గా పోవచ్చు, ఎదురుగా వచ్చేవాడు కరెక్ట్గా రాడన్నాడు. కాబట్టి నేను కరెక్ట్గా పోతున్నానని నువ్వు పోబాక. నిద్రపోయే టైంలో మనం బండ్లు దోలకూడదు. మోస్ట్లీ అన్నెసెసరీ ఏమైనా పెట్టేసి పడుకో అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా పోతావు, అయితే వచ్చేవాడు కరెక్ట్గా రాడు. చెప్పుకుంటా వచ్చే పోవం. తర్వాత సమంత గురించి ప్రార్థన చేయమన్నాడు. పాప సమంత యూరినరీ ప్రాబ్లం. ఆ పాప తనంతటా తానే యూరిన్ పాస్ చేయలేదు. పాస్ చేయడానికి ఒక పైప్ వేసి లాగాలి బయట. 1 రోజు 2 రోజులు లాగుతాం, ఎల్లకాలం లాగతా ఉంటాం. కాబట్టి దానికి దేవుడే స్వస్థతనివ్వాలి. ఆమె దేవుడే స్వస్థతనివ్వాలి. ఈరోజు కూడా వర్తమానం చదువుతామంటే దాంట్లో ప్రాప్తం అన్నాడు, ఏమన్నాడంటే మనం కానీ వాటి ట్రాప్లో పడలేదంటే మన మెడలు పట్టుకుంటాడంట. మనం ఏమీ చేయలేకపోయాడు అనుకో, వాడు ఏం చేస్తాడు నెక్స్ట్? మన బిడ్డలను పట్టుకుంటాడంట. కాబట్టి మన బిడ్డల్ని ఎల్లప్పుడూ దేవుని యొక్క రక్తం కింద తీసుకురావాలి. ఎల్లప్పుడూ ఆయన రక్తం కింద తీసుకోవాలి. ఈజీగా అబద్ధాలు ఆడిస్తాడంట బిడ్డల్ని. అదొక స్పిరిట్ అంటారు, అదొక దెయ్యం. అది ఆ దెయ్యం ఆ బిడ్డల నుంచి పోవాలంటే ఆ బిడ్డలను ప్రతి దినం మీరు సిలువ కింద తీసుకురావాలి. ట్రై చేయాలి మనం. అవును. కాబట్టి వీళ్ళని పట్టుదలతో మనము దేవుడి దగ్గర యథార్థమైన హృదయంతో కానీ దేవుని మనం ప్రార్థించినట్లయితే
మన ప్రార్థన దేవుడు వినే దేవుడే కదా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కార్యాలని మారుస్తుంది. ప్రార్థన ఒక పాపిని పరిశుద్ధుడుగా మారుస్తుంది, మార్చగలదు. హల్లెలూయా. ఒక రోగిని స్వస్థపరచగలదు. హల్లెలూయా. ఆమేన్. ఒక పాపిని రక్షించగలదు. ప్రార్థన సమస్తాన్ని మార్చగలిగిన ఒక ఆయుధం. కాబట్టి తొందరపడి మనం ఏది చేయాల్సిన అవసరం. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయిన కార్యాలన్నీ ప్రార్థనలో కలిపెట్టి పొందుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ అయిన డెసిషన్స్ అంతా ప్రార్థనలో కనిపెట్టి దేవుడిని అడగండి అంటున్నాడు. హల్లెలూయా. మీరు తొందరపడి ఏ డెసిషన్ అంటే ఆ డెసిషన్ తీసుకోబాకండి అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొనాలని ఒక ప్రార్థనలోనే కనుగొనగలవు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన బిడ్డల్ని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కరెక్టేనా? దీన వృత్తాంతాలు అనుకుంటాయి. 2వ దీన వృత్తాంతాలు 8వ అధ్యాయంలో ఒక మాట ఉండాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన నేను వింటాను ఒక మాట ఉండాలి. 2వ దీన వృత్తాంతాలు 2వ వృత్తానికి 2వ చూద్దాం. ఫస్ట్ రాకపోతే వాడిపోతాం. ఏడా 1:4 4 సారీ ఫస్ట్ కింగ్ కూడా కాదు. ఏడు 14 సెకండ్ చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. ఈరోజు ఎవరంటే ఆయన పేరు పెట్టబడిన ప్రజలు? ఎవరు? మనమే. ఆయన ప్రజలు ఆయన నామంలో సమకూడి ఏదైనా ఆయన వింటాడు. హల్లెలూయా. మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్ష పేపర్ని లీక్ చేసేస్తున్నాడు. ఎట్టయినా మీరు పాస్ అవ్వండి. నా పేరు పెట్టబడిన ప్రజలు నా నామంలో సమకూడి ఏదైనా. హల్లెలూయా. ఆయన వింటానన్నాడు. వేయడం మాత్రమే కాదు, మన పాపాలను క్షమించి మన దేశాన్ని ఆయన స్వస్థపరుస్తాడంట. అది మాత్రమే కాదు. చూడండి, అబ్రహాము ఆ యొక్క శారాను తీసుకుని ఆయన అబీమెలెకు ఫిలిష్తీయుల దేశానికి పోయినప్పుడు, అబీమెలెకు పట్టుకున్నప్పుడు, శారాను తీసుకెళ్లిపోయినప్పుడు అబీమెలెకుతో దేవుడు ఏమంటాడంటే, శారాను తీసుకెళ్లి నా ప్రవక్త అయిన అబ్రహాముకి రిస్టోర్ చేసి నా యొక్క సేవకుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో, అప్పుడు నీ యొక్క దేశానికి నీకు విడుదల స్వస్థత కలుగుతుంది. కరెక్టేనా? ఆమె చూడండి, ఆయన యొక్క ప్రజలు ఆయన నామము పెట్టబడిన ప్రజలు. యోగు దగ్గర కూడా అదే అంటున్నాడు.
యోబు యొక్క ఇద్దరు ముగ్గురు స్నేహితులతో అదే అంటున్నాడు. మీరు ఒక బలి పశువును తీసుకుని వెళ్ళి బలి ఇచ్చి యోబు దగ్గరికి పోయి మీరు ప్రార్థన చేయించుకున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని నేను అంగీకరిస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రజలు ఆయన నామం ఉన్నవాళ్ళు ఆయనకి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఎంతగా దేవుడు మన ప్రార్థనని అంగీకరించడానికి ఎంతగా దేవుడు మనల్ని మనకి ఆయన పూజిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే మనం అర్హులమని చెప్తున్నాడు దేవుడు. దాన్ని పొందుకోవడానికి, దాన్ని మనం తీసుకోవడానికి, హల్లెలూయా, ఆమేన్, దానికి హక్కుదారులు మనం. అందుకే పరలోకమంతా పరలోకమంతా కూడా ఒక మనకి కావలసిన సమస్తము ఉన్న ఒక 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 గది లాంటిది అన్నాడు. పరలోకమంతా ఆ గదిని మనము అన్లాక్ చేసి దాన్ని నీకేం కావాలో దాంట్లో ఉందా అంటాడు. ఒకటి నువ్వు చేయాల్సింది నువ్వు అన్లాక్ చేయడమే, అనగా నువ్వు తాళం తీయడమే. ఎట్టబెద తాళం తీసేది విశ్వాసంతో ఆయన నామములో. హల్లెలూయా. విశ్వాసంతో ఆయన నామములో ఆ యొక్క తాళం అనేది అన్లాక్ అవుతుంది. కాబట్టి ఎట్లా అన్లాక్ అవుతుందంటే పూర్ణమైన పట్టుదలతో. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క సముఖంలో పూర్ణమైన ఒక పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ఏదో వచ్చారు కాబట్టి, ఏదో చెయ్యాలి కాబట్టి అన్న విధానంతో కాకుండా ఈరోజు నిజంగానే ఎంతో మంది అవసరంతో అక్కర్తగా ఉన్నారు. ఈరోజు పాస్టర్ గారి రెండో మనవరాలు యాంబర్ బూడి, ఆ పాప కోసం కూడా చేయండి. గొంతులో గడ్డలాగా వస్తుందని ఆపరేషన్ చేయాలన్న ఆయన కూడా ఆ పాప కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి వాళ్ళ కోసమే చేయండి. మన చర్చిలో ఇంకా ఎవరైతే బాగలేదో వాళ్ళ కోసం చేయండి. ఎవరెవరు బాగలేదని మీకు చెప్పారు ప్రార్థన చేయమని చెప్పారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. అదేవిధంగా మన చర్చిలో ఉన్న గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేయండి. ఇంకా రక్షించబడిన వారు రక్షించబడాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి యథార్థమైన హృదయంతో మనము ఈ రాత్రికాల సమయంలో మనకు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు సమాధానం ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం. అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయంగానే హృదయాన్ని మార్చుకుంటే మా ప్రభువు మార్చుకోవడం, మా ప్రభు మనకు సమాధానం ఇవ్వడం. అడుగుడి మీకు ఇవ్వబడదు అన్నాడే దేవుడు, తట్టుడి మీకు తెరవబడదు అన్నాడే. హల్లెలూయా. ఆమేన్. ఎట్టుకుడి మీకు దొరుకునన్నాడే. ఆయన అన్యాయస్తుడు కాదే, అన్యాయస్తుడే తన హృదయాన్ని మార్చుకుంటే మన ప్రభువు ఇంకా ఎంత గొప్ప దేవుడు. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. మహాపరిషుడుగా ప్రేమ రాత్రికాల సమయంలో ఆయన రీతిగా ప్రభు మీ సముఖానికి వస్తున్నాము, నేను పాదాల చెట్టుకు వస్తున్నాము తండ్రి. చిన్న ప్రభా, యథార్థమైన పూర్ణమైన పట్టుదలతో చేసే ప్రార్థన ప్రభా, అయ్యా నువ్వు వినే దేవుడు అయినా ప్రభా, నేను ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందున మా జీవితాలు సరిగా లేదు ప్రభా, మా హృదయాలు మీతో సరిగా లేదు నాయన. సంఘలో ప్రభా మీ యొక్క శిలువ రక్తాన్ని పెట్టి ప్రభా మమ్మల్ని కడగండి, తప్పిదాన్ని క్షమించండి ప్రభు. ఇదిగో నిశ్చయమైన ప్రభా, అయ్యా ఏది కూడా ప్రభా మేము అపవాదిని విడిచిపెట్టాలని మేము కోరుకోవడం లేదు నాయన. ఏదైతే ప్రభా వాడు మా ఎంత నుంచి ప్రభా దొంగిలించాలని కోరుకుంటున్నాడో ప్రభా, వాడు చూస్తున్నాడో నాయన. ఏ కార్యమైతే ప్రభా వాడు అయ్యా మమ్మల్ని ప్రభా మా నుంచి తీసివేయాలని అనుకుంటున్నాడో ప్రభా, ఏది కూడా మేము పోగొట్టుకోము నాయన. పైపెంచు వాడు దొంగిలించిన ప్రతి కార్యాన్ని కూడా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన మేము హక్కుతో ప్రభా, ఇదిగో మీరు ఇచ్చిన అధికారంతో నాయన తని ప్రభా దాన్ని తిప్పి మేము తీసుకునే వారి ప్రభు. దేవా మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా నిశ్చయమైన ప్రభా అయ్యా ప్రభా ఒక బయలుపాటుతో కూడిన ప్రభా, ఒక ప్రేరణతో కూడిన నాయన అయ్యా ప్రార్థన మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఏ విధంగా ప్రభా యాకోబు నాయన
ఒక డిస్పరేషన్ తో ప్రభా, అయ్యా ఒక ప్రేరణతో ప్రభా, ఒక ఆందోళనతో ఆయన ఇదిగో తాను ఏదైతే ఎరిగినాడో ప్రభా, దేనైతే పట్టుకున్నాడో ప్రభా, దాన్ని అయ్యా తన జీవితంలో రుజువులతో పొందుకునేంత వరకు ప్రభా, ఓ ఎన్ని ఆకలి నొప్పులు వచ్చినా ఆయన ఏ విధంగా ఆయన విడిచిపెట్టలేదో ప్రభా, ఆ మాదిరి ఒక అయ్యా తన ప్రభా ఒక ప్రార్థనను ప్రభా మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా తన ప్రభా ఒకవేళ ఈ రాత్రికాల సమయమే మాకు ఆకలి యొక్క ఘడి అయ్యవచ్చు ప్రభా, మా జీవితంలో ఆకలి కూటమయ్యవచ్చు ఆయన, ఇదిగో రేపైనా ఒక దినము లేకపోవచ్చు ప్రభా. ఓ దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామని ఆయన ఈ సమయంలో ప్రభావం మనందరినీ పరిశుద్ధపరచండి. అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కదలింపున కుమ్మరింపున ప్రభావ, అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా మీద కుమ్మరించండి తండ్రి. మా తప్పిదాన్ని క్షమించండి నాయన, మా అపనమ్మకాన్ని మన్నించండి ప్రభు. ప్రభు అప్పవారిని తీసుకొస్తున్న ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని నాయన, ప్రతి ఒక్క అవిశ్వాసమైన ఆ యొక్క చెప్పన ప్రభు, ఆ యొక్క శరీరం ఆయన, ఆ యొక్క పెంకుని ప్రభు మేము పగలు పెట్టుకొని ప్రభు, ఓ నిత్య జీవంలో మేము ప్రవేశించే గొప్పను దయచేయండి ఆయన. సమయంలో ప్రభు ఎంతమంది అయితే ప్రభు ఏ అవసరతలో ఆకర్తలో వచ్చారో ప్రభు మీరు ఎరిగిన దేవుడివి అని ప్రభు వారి యొక్క యథార్థమైన ప్రార్థనను మీరు ఆలోచించండి అని ప్రభు నిశ్చయంగానే ప్రభు ఇదిగో నాయన చరిత్ర మళ్ళా పునరావృతం అవుతుంది నాయన, చరిత్ర మళ్ళా ప్రభు మా మధ్యలో ప్రభు అది రిపీట్ అవుతుంది నాయన, మీరు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో నేను అనేకమైన విన్నపాలతో ప్రభా మీ సముఖానికి వస్తున్నాం తండ్రి. అయ్యా దైవ ప్రభా మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించండి, మా అందరి మొరలను ఆలకించండి తండ్రి. ప్రభా నిశ్చితమైన ప్రభా మీ యొక్క అయ్యా తన ప్రభా సమయంలో నాయన మీరు అనుకున్న విధానంలో మీరు అనుకున్న మార్గంలో ప్రభా ఇదిగో తన ప్రభా మీరు మాకు అయ్యా తన ప్రభా దాన్ని దయచేసినప్పుడు నాయన ఇదిగో తన ప్రభా దాన్ని స్వీకరించే ఒక హృదయాన్ని తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. స్థలానికి వచ్చిన మనం వచ్చినట్టు వెళ్లకుండా ప్రభా మా భారాన్ని నాయన ఇదిగో తన ప్రభా ఈ సమయంలో ప్రభా అయ్యా తన ప్రభా మీ మీద మోపి నాయన ఈ స్థలంలో విడిచిపెట్టి ప్రభా అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నమ్మలు వేసుకుంటూ ప్రభా ఇదిగో ఆయన నిశ్చయమైన ప్రభా అయ్యా దాని ప్రభా అడిగిన వాటిని ప్రభా అయ్యా దాని ప్రభా నువ్వు ఇచ్చే దేవుడు అని ప్రభా ఆయన మీ ఎదుర్కొచ్చు వారు మీరు ఉన్నారని నాయన అడుగు ప్రతి వాటికి ప్రభా సమాధానం ఇచ్చే దేవుడు అని ప్రభా అయ్యా విశ్వాసంతో మేము వెలుగుముగా ఆయన ప్రభా సహాయం దయచేయండి గొప్పనివ్వండి. ఇదిగో దాని ప్రభా స్థలంలో ప్రభా మీ దేవదూతలు మీ సన్నిధానం ఆయన మాకందరికీ మీరు తోడు చేసిన ఆయన దాని ప్రభావ మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుకుంటున్నారు. సరే మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. కూర్చోండి.